ఓవర్‌గా వెయిట్ ఉన్న వాళ్ళు ఈ మధ్య కాలంలో లైపోసెక్షన్‌కి వెళ్తున్నారు. అసలు ఏంటి లైపోసెక్షన్ అంటే? లైపోసెక్షన్ అనే ప్రొసీజర్ అండి. ఇట్స్ లైక్ ఫ్యాట్ ఎక్సెస్ ఎక్కడైతే డిపాజిట్ అవుతుందో మనకు ఇట్స్ లైక్ అగైన్ ఓవర్ వెయిట్ అనకూడదు. ఎందుకంటే వెయిట్ లాస్ ప్రొసీజర్ కాదు ఇది. ఓకే. వెయిట్‌కి అనేది ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ ఎనీ వే. లైపోసెక్షన్ తోటి ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ రెసిస్టెంట్ ఫ్యాట్ అంటాం. అంటే యూజువల్లీ మెన్‌లో అయితే అబ్డోమెన్ చుట్టూతా, విమెన్‌లో అయితే అబ్డోమెన్ అండ్ హిప్స్ 2 ఏరియాల్లోనే ఎక్కువ డిపాజిట్ అవుతది. ఇలా అనే కాదు, చాలా మందికి బాడీ అంతా నార్మల్‌గా ఉంటుంది. ఈదర్ ఓన్లీ ఆర్మ్స్ కానీ అండ్ డబుల్ చిన్ అంటాం. చిన్ కింద చాలా డిపాజిట్ అయ్యేదో ఫ్రాగ్ అపిరెన్స్ అంటారు. ఇలాంటివి రావటం కానీ, థైస్ కొందరికి ఎక్కువ ఉంటాయి, మిగిలిన బాడీ నార్మల్గా ఉండి, కొందరికి ఓన్లీ కాఫ్లో డిపాజిట్ అవుతుంది అండ్ ఆర్మ్స్లో డిపాజిట్ అవుతుంది. ఇలా ఉంటుంది డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ ఫ్యాట్. అంటే అందులో రకరకాల టైప్స్ ఉంటాయి మళ్ళీ. సో వీటిని కరెక్ట్ చేయడానికి లైపోసెక్షన్ అనే ప్రొసీజర్ని వాడతాం. లైపోసెక్షన్లో సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఒక చిన్న క్యానిలా అంటాం, ఒక 3 millimeters to 4 millimeters ఇన్సిషన్ పెట్టుకొని అందులోంచి మనం ఫ్యాట్ని సక్ చేసేయచ్చు బయటకి, ఓకే, వితౌట్ ఎనీ మేజర్ స్కార్స్. అండ్ ఎస్పెషల్లీ మనకి ఏదైతే రెసిస్టెంట్ ఏరియాస్ ఉంటాయో ఫ్యాట్ డిపాజిషన్స్కి, వాటిలో ఇదంతా కరెక్ట్ చేసుకోవచ్చు. సో మేము అయితే లైపోసెక్షన్ అంటే మాకు ఓవర్ వెయిట్ ఉంటే వెళ్ళిపోవచ్చు, ట్రీట్మెంట్ చేయించుకొని తగ్గిపోవచ్చు అనుకుంటారు. సో అది కరెక్ట్ కాదంటారు. కాదండి,